ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుంచి ఈ మంత్ 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీ అందరి కోసం ఒక వెబ్సైట్ అయితే తయారు చేశాను. ఆ వెబ్సైట్ని వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు తప్పకుండా యూజ్ చేయండి. మీ వెబ్ ఆప్షన్స్ పరంగా చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కాన్ఫెక్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీ ఎంసెట్ ర్యాంకు మీ రీజియన్ డిస్ట్రిక్ట్ క్యాస్ట్ అండ్ ఏ బ్రాంచ్ కావాలో బీటెక్లో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ టైం ప్రెస్ చేస్తే మెయిన్గా మన ర్యాంక్ తగ్గట్టు మన డిస్ట్రిక్ట్ తగ్గట్టు మన క్యాస్ట్ తగ్గట్టు ఏ కాలేజీలో సీట్ వచ్చింది లాస్ట్ ప్రీవియస్ డేటా బట్టి మనకు ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మన కౌన్సిలింగ్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అందరూ యూజ్ చేసుకోండి. సో మనకి ఎక్స్పెక్టెడ్గా దేంట్లో రావచ్చు అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కాన్ఫెక్షన్లు అయితే ఉంటాయి. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా మీ అందరి కోసం ఒక వెబ్సైట్ చిన్నగా తయారు చేశాను అన్నమాట. సో వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కాన్ఫెక్షన్లో అయితే ఇస్తాను. సో మనకి వెబ్ ఆప్షన్స్ ఫార్మాట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మెయిన్గా మనకు ఓపెన్ చేసిన తర్వాత కాలేజ్ టైప్ ప్రైవేటా కదా, ఇక్కడ ప్రోగ్రామ్ దాంట్లో మెయిన్గా నేను తయారు చేస్తాను కాబట్టి ఇలా అయితే ఉందన్నమాట. బీటెక్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన కోర్సులు ఏంటి అని ఉంటాయి. డిస్ట్రిక్ట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి, అర్థమవుతుంది కదా. వచ్చిన తర్వాత మెయిన్గా మనకి సో అండ్ సో కొన్ని కాలేజ్ అయితే యాడ్ చేశాను, అర్థమవుతుంది కదా. ఒక డెమో పర్పస్ కోసం ఈ వీడియో చేస్తాను. మెయిన్గా మీరు ఫస్ట్ ఈ 7 కాలేజీలు మీకు నచ్చినాయి పెట్టుకుందాం అని అనుకుంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మనకి మెయిన్గా వెబ్ ఆప్షన్స్లో 2 బాక్స్లు అయితే ఉంటాయి. లెఫ్ట్ బాక్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కాలేజీలు, రైట్ దాంట్లో మనం ఏం వెబ్ ఆప్షన్ మన ప్రయారిటీ మన లిస్ట్ బట్టి ఎలా ఇచ్చుకుంటామో అది యాడ్ చేసుకుంటూ అయితే ఉండాలి. లెఫ్ట్లో వాళ్ళు చూపించే కాలేజీ చూపిస్తారు, రైట్లో మనకి నచ్చిన ఏంటి ప్రయారిటీ బట్టి మనం యాడ్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఉదాహరణగా నాకు ఫస్ట్ కాలేజ్ నచ్చింది, విజ్ఞాన్ స్లారా ఇన్స్టిట్యూట్ నచ్చింది. అది మనం యాడ్ చేయాలనుకుంటే మన వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలనుకుంటే ఎలాగంటే ఇక్కడ యాడ్ అవుతుంది కదా ప్లస్ బటన్, అది ప్లస్ చేస్తే మనకి పక్కన మన మన ప్రయారిటీ లిస్ట్లో రావడం జరుగుతుంది. మనం ఏ కాలేజ్ అనుకుంటున్నామో దాంట్లో యాడ్ అయిపోయింది అన్నమాట. అండ్ తర్వాత చలపతి కాలేజ్ పక్కన లెఫ్ట్లో అయితే ఉంది కదా, అది నేను వెబ్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ అయితే ఉంది కదా యాడ్, అది ప్లస్ చేస్తే మనకి దీంట్లో రైట్ దాంట్లో యాడ్ అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను. లెఫ్ట్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కాలేజ్ చూపిస్తారు, ఇక్కడ రైట్లో మనం ఏ కాలేజీలు పెట్టుకుందాం అనుకుంటున్నామో అదైతే పెట్టుకుంటూ అయితే ఉండాలి. 2 బాక్స్లు అయితే ఉంటాయి. అండ్ తర్వాత నాకు ఈశ్వర్ కాలేజ్ అయితే నచ్చింది పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ వేస్తే ఈ ప్లస్ కాస్త ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇలాగే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ జైన్ 2K కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట అయితే ఉంది కదా, ప్లస్ నొక్కితే ఇక్కడైతే వచ్చేస్తామట. నేను మీకు ఇచ్చే వెబ్సైట్లను కూడా అందరూ ఫాలో అవ్వండి, అందరూ ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇలా వచ్చేసిన దాంట్లో ఇలా రైట్ బాక్స్లో మనం వచ్చేసిన దాంట్లో జూమ్ చేస్తాను. ఇలా వచ్చేసిన దాంట్లో నాకు మళ్ళీ వెబ్ ఆప్షన్లో మనం యాడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సెకండ్ కాలేజ్ చలపతి కాలేజ్ నచ్చలేదు, ఇది రిమూవ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ డస్ట్బిన్ సింబల్ అయితే ఉంది కదా, డిలీట్ చేయాలనుకుంటే డస్ట్బిన్ సింబల్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే అది డిలీట్ అవుతుంది. ఇందాక 4 కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు 3 అయితే వచ్చినాయి కదా. ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్లో డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అది యాడ్ చేయాలి, నేను వెబ్ ఆప్షన్ ప్రయారిటీలో పెట్టుకోవాలనుకుంటే యాడ్ అని నొక్కితే ఇక్కడైతే యాడ్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లో మనకు కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈశ్వర్ కాలేజ్ సెకండ్ కాలేజ్ అయితే ఉంది కదా, అది నేను సెకండ్ ప్రయారిటీ కాకుండా ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుందాం అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్ యారో డౌన్ యారో ఉంటుంది, ఇది మనం ప్రిఫరెన్స్ పైకి పెట్టుకోవచ్చు, ఇది కిందకి పెట్టుకోవచ్చు. ఈశ్వర్ కాలేజ్ నేను పైకి పెట్టుకుందాం అంటే ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుందాం అంటే పైకి యారో నొక్కితే పైకి అయితే వెళ్ళా అవుతుంది. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ప్లేస్లో విజ్ఞాన్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఈశ్వర్ ఉంది. ఈశ్వర్ ఫస్ట్ లాగుదా అనుకుంటే పైకి యారో అయితే నొక్కాలి. ఇప్పుడు ఈశ్వర్ ఫస్ట్ వచ్చింది కదా, విజ్ఞాన్ సెకండ్ వచ్చింది. ఇలాగా మనం పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు. అదే ఈశ్వరు కిందకి వెళ్ళాలి, సెకండ్ ప్రయారిటీ అంటే కింద బటన్ నొక్కితే సెకండ్కి వెళ్ళిపోతుంది. ఈశ్వర్ నాకు అస్సలు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మనకి విజ్ఞాన్ కూడా వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మనకి సిఎంఆర్ పైకి రావాలంటే పై బటన్, సిఎంఆర్ కిందకి రావాలంటే కింద బటన్, ఇలా యారో అప్ అండ్ డౌన్ మన ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి వెబ్ ఆప్షన్ ప్రాసెస్.
మీరు ఈ వీడియో టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12:30 ఏమవుతుంది. వచ్చే వారం నాకు వీడియోస్ ఎలా ఉంటాయో తెలీదు. మెయిన్‌గా అందుకే ముందు చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు మీ వెబ్ ఆప్షన్ పరంగా హెల్ప్ అయ్యేలాగా మెయిన్‌గా అందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందని చెప్పి అనే ఉద్దేశంతో మీకు ముందుగానే చెప్తున్నాను. సపోజ్ మీరు వెంటనే వెబ్ ఆప్షన్‌లో మనకి క్యాప్ ఐడీలో లాగిన్ అయ్యి ఓపెన్ చేశారు 25వ తారీఖున. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. సడన్‌గా అప్పటికప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది? అందుకే ముందుగా వీడియో చేస్తాను. ఒకసారి మీరు ర్యాండమ్‌గా ప్రాక్టీస్ అవుతారండి. మెయిన్‌గా ఇక్కడ విజ్ఞాన్స్ యాడ్ చేద్దామంటే యాడ్ చేయండి. ఈశ్వర్ యాడ్ చేసా, చలపతి యాడ్ చేసా. ప్రయారిటీ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఈశ్వర్ పైకి పెట్టాలంటే పెట్టచ్చు, కిందకి లాగాలంటే లాగచ్చు. అప్ అండ్ డౌన్ కిందది పైకి, పైకి కిందకి మార్చుకోవచ్చు. ప్రయారిటీ కూడా వద్దామంటే డిలీట్ చేసుకోవచ్చు. లాస్ట్న సేవ్ సేవ్ చేసుకోండి. అది అయిన తర్వాత సేవ్ అండ్ ప్రింట్ ఒకసారి మీకు చూపిస్తాను. సేవ్ అండ్ ప్రింట్ అని కొడితే మనం పెట్టిన ఆప్షన్లు ఈ విధంగా ప్రయారిటీ లిస్ట్ మొత్తం రావడం జరుగుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకోండి. దాంట్లో కరెక్ట్గా పెట్టామా లేదా అని చూసుకోండి. అర్థమవుతుంది కదా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఒక చిన్న అవేర్నెస్ కోసం చేశానమాట. ఏమైనా తప్పుగా అయితే అనుకోకండి. ఫర్దర్ మీకు కూడా మీ అంతటి మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో మీకైతే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా వద్దామంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి డౌట్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది ఒక చిన్న అవేర్నెస్ కోసం మాత్రమే వీడియో అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారు. మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు నేను చెప్పిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. సో అందరు తప్పకుండా అందరు యూజ్ చేయండి, అవేర్నెస్ పొందండి. మీరు కూడా ఎలా తప్పులు చేయాలి, ఎలా యాడ్ చేయాలి, తప్పులు చేస్తామంటే తెలుస్తూ ఉంటుంది. అందుకే మీకు ఒక డెమో వెబ్సైట్ అయితే చేశాను. సో అందరూ యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.